షాబాద్ ఆరుగురి హత్య కేసులో తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ విషయంలో అడుగడుగునా రాక్షసత్వం కనిపిస్తుంది. ఆరుగురిని చంపిన రాజ్ కుమార్ కు అన్ని చెడు అలవాట్లే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిశ్చితార్థం రద్దు చేయించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. బెట్టింగ్లు, జల్సాలు, ₹1,50,00,000 పైగా అప్పులు చేశాడు. డబ్బులు లేనప్పుడు భూములు అమ్మేశాడు. పోక్సో కేసుతో కుటుంబంలో కలహాలు తీవ్రమయ్యాయి. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాబాద్ ఆరుగురి హత్య కేసులో తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ విషయంలో అడుగడుగునా రాక్షసత్వం కనిపిస్తుంది. ఆరుగురిని చంపిన రాజ్ కుమార్ కు అన్ని చెడు అలవాట్లే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిశ్చితార్థం రద్దు చేయించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. బెట్టింగ్లు, జల్సాలు, ₹1,50,00,000 పైగా అప్పులు చేశారు. డబ్బులు లేనప్పుడు భూములు అమ్మేశాడు. పోక్సో కేసుతో కుటుంబంలో కలహాలు తీవ్రమయ్యాయి. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హత్య ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు నిందితుడు రాజ్ కుమార్ బ్యాక్గ్రౌండ్ ఏందనే దానిపై పోలీసులు దృష్టి పెట్టి అసలు ఇంత క్రూరంగా మానవత లేకుండా, పశ్చాత్తాపం లేకుండా సొంత కుటుంబాన్ని హత్య చేసినటువంటి తీరును చూస్తా ఉంటే పోలీసులే షాక్ కి లోనయ్యి అసలు ఇంత క్రూయల్ గా మెంటాలిటీ ఎందుకు అతను మారింది అంటూ కూడా తన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పరిశీలించినప్పుడు ఇప్పుడు ఏదైతే తన భార్య సంధ్యాని అత్యంత దారుణంగా హతమార్చి ఇద్దరు కొడుకులను హతమార్చాడు, ఆ మహిళకు గతంలోనే వేరే వ్యక్తితో నిశ్చితార్థం అవ్వడము, ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసి తనను ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి గుడిలో పెళ్లి చేసుకొని కొన్ని రోజుల పాటు ఈ ఇరు కుటుంబాలకు ఎలాంటి కాంటాక్ట్స్ లేకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో కొడుకు పుట్టిన తర్వాత అటువైపుగా ఇటువైపుల తల్లిదండ్రులు దగ్గర తీసి ఈ రాజ్ కుమార్ తో కలిసి ఉంటున్నటువంటి ఈ సమయంలోనే సడన్ గా అతను షాబాద్ టౌన్ లో ఉన్నటువంటి ఇంటి వైపుగా వెళ్ళడము, అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకోవడము, ఆ పక్కనే ఈ మైనర్ బాలిక ఇల్లు ఉండడము, రెగ్యులర్ గా ఆ ఇంటికి ఈ ఇంటికి మంచి సంబంధాలు ఉండడము, ఈ హత్య చేసినటువంటి వ్యక్తి రాజ్ కుమార్ ని మైనర్ బాలిక అన్న అని సంబోధించడము, అన్నలాగే భావించి అన్న అంటూ రోజువారీగా అతన్ని కాలేజ్ లో దింపే ప్రయత్నం చేయడము, బస్ స్టాండ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. అమ్మాయి దృష్టిలో తను అన్నగా భావిస్తే ఇత రాజ్ కుమార్ మాత్రం అమ్మాయిని ఈ రకంగా లొంగ తీసుకోవాలి, వాడుకోవాలి, పెళ్లి పేరుతో ప్రేమ పేరుతో గతంలో నుంచి వేధించడంతో ఈ కుటుంబానికి ఆ విషయం అర్థమై అమ్మాయి ఇక్కడి నుంచో వేరే ప్రాంతానికి పంపించి అక్కడి నుంచి కాలేజ్ కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి అమ్మాయి కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎలాగైనా నచ్చ చెప్పాలి, సర్ది చెప్పాలి అంటూ కాలేజ్ దగ్గరికి వెళ్లి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి మైనర్ అమ్మాయి చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేయడంతో బాధితురాలు వెళ్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ పోక్సో కేసు నమోదయ్యడము. మే 16వ తేదీన బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ పైన పోక్సో కేసు నమోదు చేసుకుని పోలీసులు అరెస్ట్ చేసి అతనికి జైలు పంపించడం జరిగింది. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే తనకు తెలిసిన అమ్మాయి ఈ రకంగా తన పైన కేసు పెడుతుందా, దీనికి కుటుంబ సభ్యులే కారణం అని ఒకటి, తన ఇంట్లో ఈ పోక్సో కేసు నమోదైన తర్వాత భార్యతో ఈ గొడవలు వివాదాలు స్టార్ట్ అవ్వడము, భార్య నిత్యం ప్రశ్నించడము, అందరూ నిందించడంతో ఇంకా తీవ్ర ఆవేశానికి లోగై ఒక సైకోలా బిహేవ్ చేసే విధంగా తన మెంటాలిటీ డిఫరెంట్ గా మార్చుకొని ఎలాగైనా రెండు కుటుంబాలని అంతమందించాలి ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందుగా అమ్మాయి ఇంటికి వెళ్లడము, డోర్ తీసినటువంటి తల్లిపై దాడి చేయడము, నానమ్మపై దాడి చేయడము, అనంతరం మైనర్ బాలికని అక్కడి నుంచి జుట్టు పట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చి కారులో వేసి అక్కడి నుంచి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి. అక్కడి నుంచి దైవలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆ అమ్మాయితో మాట్లాడి తర్వాత గొంతు కోసి ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చి తన భార్య ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని అంతా కూడా నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అనంతరం పోలీసులు ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇస్తే ఆ వివరాలు గోప్యత మెయింటైన్ చేస్తూ 2 లక్షల పాటు మీకు పారితోషకాన్ని అందజేస్తామంటూ కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. అతను ఉపయోగించినటువంటి కారు నిన్న తిమ్మాపూర్ సబ్వే సర్వీస్ పక్కన వదిలి వెళ్లాడు అంటూ కూడా
పోలీసులు గుర్తించి ఆ కారుని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటి వరకు కూడా అతను అఫీషియల్ గా ఎక్కడ దొరకలేదు, పరారయ్యాడు, తలదాచుకున్నాడు, అతను పోలీసులకు భయపడి దొరకకుండా వెళ్లిపోయాడంటూ మాత్రం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. ఇతను గతంలో నుంచి డ్రగ్స్ కి బానిసగా ఉన్నాడు, మద్యాన్ని సేవించడం, జూదాం ఆడడము, ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడడము, కార్డ్స్ ఆడడం. ఈ అమ్మాయి ఇతని ఇంటి వెనుక ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్ నే ఎక్కువగా వీళ్ళ ప్రాంతాన్ని చెడు అలవాళ్ళకు ఉపయోగించుకొని యువతని పిలిపించుకొని అక్కడ కాటన్ల కొద్ది బియర్లని మద్యాన్ని తీసుకొచ్చి అక్కడే పెట్టుకొని జల్సాలు చేసేవాడు. డబ్బులు చేతికి వస్తే అతను ఇష్టానుసారంగా రెచ్చిపోయేవాడు. డబ్బులు అప్పయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి భూమిని అమ్ముకొని మళ్ళీ అప్పులు తీర్చడం. సో స్టేబుల్ గా ఒక కుటుంబాన్ని నడిపే బాధ్యత వ్యక్తిగా మాత్రం అతను లేడు అనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ జల్సాలకు జులైగా అలవాటుగా తిరిగి ఫ్రెండ్స్ చెడగొట్టి ఈ చెడు వ్యసనాలకు అలవాటుగా మారి డబ్బులని ఎగిరేయడము, లేనప్పుడు ఒక రకంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి ఈ పోక్సో కేసులో తన పరువు తెలిసిన పక్కింటి అమ్మాయి తనపై కేసు పెట్టింది. దానికి తన భార్య కూడా ప్రతిరోజు నిందిస్తా ఉంది, తనను ఏలెత్తి చూపిస్తా ఉంది అని ఒక మనసులో పెట్టుకుని ఎలాగైనా ఈ కేసుకు సంబంధించి ఎవరు సొసైటీలో ఉండకూడదని ఒక ప్లానింగ్ తోటి హత్య చేసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ దర్యాప్తులు అన్ని వెలుగులోకి వస్తా ఉన్నాయి. అతని కోసం ఇంకా స్పెషల్ టీమ్స్ అయితే గాలిస్తా ఉన్నాయి. సందీప్, అయితే ఎన్ని బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు? అదేవిధంగా ఇంత క్రూరమైన నిందితుడిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? 7 బృందాలు పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ హత్య జరిగినటువంటి తల్లి మైనర్ బాలిక ఇంటి దగ్గర, ఈ దైవలగూడెంలో ఉన్నటువంటి గ్రామం దగ్గర ఈ 2 టీమ్స్ పనిచేయడము, తర్వాత ఇతను ఎటువైపుగా వెళ్ళాడంటూ అక్కడ 2 టీమ్స్ పనిచేయడము, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్, గ్రామస్తులు, అక్కడ పంచెస్, ఐ విట్నెస్లు, ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో ఈ పూడ్చిపెట్టడము, పంచనామా, ఇవన్నిటి కూడా అన్ని డిపార్ట్మెంట్ కి సమన్వయంగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగిస్తా ఉన్నారు. నిన్న రాత్రి డెడ్ బాడీస్ వచ్చిన తర్వాత ఇటు మైనర్ బాలిక కుటుంబానికి చెందినటువంటి కుటుంబం అంతా కూడా అంతమైపోయింది. తన వికలాంగరాలైనటువంటి ఒక సోదరి మాత్రమే అసలు ఏం జరిగింది, ఏమైంది అంత తెలియని అయోమయ స్థితిలో వికలాంగురాలు సోదరి ఆ ఇంట్లోనే ఉంది. ఆ సోదరిని మాత్రం వదిలేసి 3 పైన అటాక్ చేయడంతో 3 అక్కడికే చనిపోవడం జరిగింది. తన సొంత ఇంట్లో భార్య 2 పిల్లల్ని హతమార్చి అనంతరం తన పేరెంట్స్ కి ఈ 6గురిని చంపాను ఒక ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. నిన్న బాడీస్ వచ్చిన తర్వాత పోలీసుల సంరక్షణలో ఇటువైపు అటువైపు 2 చోట్ల 2 కుటుంబాలకు చెందినటువంటి దహన సంస్కారాలు, కొన్ని చోట్ల పూడ్చిన ఆనవాళ్లు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తునైతే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఒక సైకోగా మారి చెడు వ్యసనాలకు అలవాటుగా మారి తన పైన కేసు నమోదు చేస్తారా అంటూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఈ 2 కుటుంబాలని హత్య చేశాడు అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా కొంత క్రూయల్ మెంటాలిటీ, క్రిమినల్ మెంటాలిటీ, వేరే వ్యక్తితో నిశ్చితార్థమైనటువంటి సంధ్య అనే అమ్మాయిని ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసి తనకు దక్కాలి అని ఆ ప్రేమ పేరుతో ఒత్తిడి చేసి ప్రేమ వివాహాన్ని చేసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరో అమ్మాయితో లవ్ అఫైర్ నడుపుతూ తనను కూడా పెళ్లి చేసుకోవాలి, ప్రేమ చేసుకోవాలని వెంటబడుతూ ఉండేవాడు అంటూ మాత్రం ఈ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి అన్ని కోణాల్లో పోలీసులకు ఉన్నటువంటి అనుమానాల పైన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. సార్, అయితే రవితేజ ఇప్పుడు సూసైడ్ చేసుకునే ఆలోచనలో కూడా నిందితులు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా రాజ్ కుమార్ని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ దిశగా కూడా పోలీసులు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? నిన్న తల్లిదండ్రులకు ఈ 6గురిని చంపిన తర్వాత తను కూడా చనిపోతాను, ఇంకా ఇదే చివరి కాలంటూ వారి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ నుంచి అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయి ఆ వాహనాన్ని తను ఉపయోగించేటువంటి రెడ్ కలర్ స్విఫ్ట్ వాహనాన్ని తిమ్మాపూర్ రైల్వే సబ్ సర్వీస్ దగ్గర దాన్ని వదిలేసి అటుగా రైల్వే సహాయంతో ఏదైనా రాష్ట్రం దాటి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడా, లేదా అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాను, ఇంకా నన్ను సొసైటీలో బ్రతకనివ్వరు, ఒకవేళ బ్రతుకున్నా చాలా ఇబ్బందులు గురవుతానని తెలుసు కాబట్టి తను కూడా ప్రీ ప్లాన్ గానే చనిపోవాలని ఒక ఫిక్స్ అయ్యి ఆ వాహనాన్ని అక్కడ వదిలి రైల్వే సహాయంతో ఎక్కడికైనా వెళ్ళాడా, లేకపోతే ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడ్డా అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి. ఇప్పటి వరకు అయితే నిందితుడు ఆచూకీ పోలీసులు కనుగొనలేకపోయారు. ఈ కేసు జరిగి 24 గంటలు గడిచిపోయినప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ లేదు కాబట్టి తీవ్రంగా విశ్వ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. అతన్ని క్షేమంగా అదుపులోకి తీసుకొని చట్టానికి అప్పగించాలి అనే కోణంలో పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నడుపుతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ రాజ్ కుమార్ కి చెందినటువంటి ఆనవాళ్లు అతను పరారైన తర్వాత అతను అదుపులోకి తీసుకొని పోలీసులు అఫీషియల్ గా అరెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంది.
షాబాద్లో జరిగిన 6 మంది జంట హత్యల కేసు ఇప్పుడు ప్రజల్ని ఉలికి పడేలా చేసింది. అసలు హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. మనం ఎగ్జాక్ట్ షాబాద్ 6 మంది జరిగినటువంటి హత్య ఘటన ప్రదేశంలో ఉన్నాము. వెనకాల పోలీసులు డు నాట్ క్రాస్ క్రైమ్ సీన్ అంటూ క్లియర్గా ఒక టేప్ వేసి ఆ టేప్ లోపలికి ఎవరు వెళ్లకుండా పోలీసులు ఇక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టారు. మొదటిసారి క్రైమ్ సీన్ లోపలికి వెళ్తా ఉన్నాము. అసలు ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్, ఏ రకంగా హత్య చేశాడు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు, అటువైపుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇటువైపుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది ప్రత్యక్షంగా ఒకసారి క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అని పోలీసులు ఒక మార్క్ వేసుకున్నారు. ఈ టేప్ దాటి మన అవతల వైపుకి పోయి ఒకసారి క్రైమ్ సీన్ ని మనం పరిశీలిద్దాం. నా వెడమ వైపు కనబడతా ఉన్న ఇల్లే మైనర్ బాలిక నివాసం ఉంటున్నటువంటి కుటుంబం. సుమారు 10 సంవత్సరాల పాటు ఇదే ఇంట్లో మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉన్నటువంటి ప్రాంతం. చివరి ప్రాంతం డెడ్ ఎండ్ ప్రాంతం. ఇది చివరి ఇల్లు. ఒకసారి మనం అవతల వైపుగా పరిశీలిస్తే ఈ ఇంటి వెనకాల ఉన్నటువంటి గ్రౌండ్ నుంచి ఈజీగా ఇంట్లోకి వచ్చే విధంగా యాక్సిస్ ఉన్నటువంటి ప్రాంతంలో కనబడతా ఉంది. మనకు ప్రహరీ గోడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రహరీ గోడ చాలా చిన్న సైజులో, మనిషి 6 అడుగుల 6 ఫీట్స్ ఎత్తులో ఉంటే కనీసం 4 ఫీట్ల ఎత్తులోనే గోడ ఉంది. గోడ దూకి ఈజీగా రావచ్చు. గోడ దూకకపోయినా లెఫ్ట్ సైడ్ లో అంతా ఓపెన్ స్పేస్ కనబడతా ఉంది. గ్రౌండ్ లో నుంచి ఈ ఓపెన్ ప్లేస్ లోకి వచ్చి ఓపెన్ ప్లేస్ నుంచి నేరుగా ఇటువైపుగా వచ్చేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి సో నిందితుడు ఈజీగా చంపి పారిపోవచ్చు అనే ఒక ప్లానింగ్ తోటే ఇంట్లోకి వచ్చాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఇదే ద్వారా వెనక నుంచి వచ్చి నేను చూపించినటువంటి ఆ ద్వారా ఈ లోపలికి వచ్చి ఈ గేట్ ద్వారానే నిందితుడు రాజ్ కుమార్ లోపలికి వెళ్ళినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇదే గేట్ ద్వారా అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్లి డోర్ నాక్ చేసి డోర్ తీసినటువంటి ముందుగా తన తల్లిని, ఆ తర్వాత బాలిక నానమ్మని, తర్వాత బాలికని ఇక్కడ నుంచి బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి ఫుటేజ్ ఒకటి వైరల్ అవుతా ఉంది. ఆ ఫుటేజ్ క్యాప్చర్ అయినటువంటి కెమెరా ప్రస్తుతం నా చేతి వెనకాల కనపడుతున్నటువంటి సీసీటీవీ కెమెరా. ఇదే కెమెరాలో నిందితుడు రాజ్ కుమార్ మైనర్ బాలికని బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్తున్నటువంటి సీసీటీవీ కెమెరాలు మనం జీ తెలుగు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ కెమెరాలని మనము వీక్షిస్తూ ఉన్నాము. ప్రస్తుతం కెమెరా ఇంకా ఆన్లోనే ఉంది, రికార్డ్ అవుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలకు ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారని. సో ఈ ప్రాంగణంలో రాత్రి జరిగినటువంటి హత్య ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. ఒకేసారి ఒకే కుటుంబానికి చెందినటువంటి వారి ముగ్గురు, మరో కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు, మొత్తం 6 మంది చనిపోయినటువంటి ఘటన సంబంధించినటువంటి క్రైమ్ సీన్ ని మనం చూస్తూ ఉన్నాము. మెయిన్ డోర్, ఇదే మెయిన్ డోర్ ద్వారా రాజ్ కుమార్ లోపలికి వచ్చాడు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ డోర్ ని తట్టి ఈ డోర్ ద్వారా లోపల ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులని అటాక్ చేసి వాళ్ళని చంపి ఒక కత్తిని తీసుకొని వచ్చి ఆ కత్తి ద్వారా హత్య చేసి తర్వాత రైట్ సైడ్ లో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఒక బడ్వైజర్ బాటిల్ కూడా మనకు సీన్ లో కనబడతా ఉంది. సో సీన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఈ ఇంటి ప్రదేశాన్ని అంతా కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా, క్లూస్ లేవకుండా, ప్రస్తుతం కుటుంబానికి చెందినటువంటి చనిపోయినటువంటి మృతుల యొక్క చెప్పులు కూడా యాజ్ టీజ్ గా ఇంటి ముందు అలానే కనబడతా ఉన్నాయి. రోజులాగానే తల్లి, తన నానమ్మ, చనిపోయినటువంటి మైనర్ బాలిక చెప్పులు కూడా ఇంకా ఇంటి ముందే కనబడతా ఉన్నాయి. ఈ రోజు గడిచింది ఉంటే ఒకవేళ వాళ్ళ ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళు, ప్రాణాలతో బయటపడేవాళ్ళు. ఈ చిన్న ఇంటిని టార్గెట్ గా చేసుకొని, చివరి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటిని టార్గెట్ గా చేసుకొని గ్రౌండ్ వెనక నుంచి వచ్చి మెయిన్ రోడ్డు ద్వారా ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్లి ఈ ముగ్గురిని హత్య చేశాడు. ముందుగా డోర్ తీసినటువంటి తల్లిని, ఆ తర్వాత తన నానమ్మని, తర్వాత మైనర్ బాలికని ఈ బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చి తీసుకొచ్చి ఈ రోడ్డు ద్వారానే తీసుకెళ్లి మళ్ళీ కారులో ఎక్కించుకొని ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల ప్రాంతానికి వెళ్లి అక్కడ చెరువు ప్రదేశంలో మైనర్ బాలికను హత్య చేశాడంటూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. ఇది క్రైమ్ సీన్ 1 కిందికి పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇల్లు ప్రధానంగా జరిగినటువంటి హత్య కేంద్రంగా భావిస్తా ఉన్నారు. ఇది క్రైమ్ నెంబర్ 1 కిందికి తీసుకున్నారు. ఈ ప్రదేశాన్ని అంతా స్వాధీనపరుచుకున్నారు. సీసీటీవీ కెమెరాలు కీలకం కాబట్టి సీసీటీవీ కెమెరాలన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. DVR ని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు ఎప్పుడప్పుడు వచ్చేవారు, ఎవరెవరితో కలిసి వచ్చేవాళ్ళు, అసలు ఈ హత్య జరగడానికి గల కారణాలు ఏంటి, అమ్మాయి గతంలో నుంచి ఈ అబ్బాయితో ఒక రిలేషన్ ఏర్పడి ఇద్దరి మధ్యలో ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండడంతో ఈ హత్యకు దారి తీసిందంటూ మాత్రం గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇది క్రైమ్ నెంబర్ 1. క్రైమ్ నెంబర్ 2 సీన్ దగ్గరికి వెళ్దాము. అది
అబ్బాయి ఇన్ని రోజుల పాటు అక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం. క్రైమ్ నెంబర్ 2 సీన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూద్దాం.